నోరూరించే నెల్లూరు చేపల పులుసు ఇలా చేశారంటే టేస్ట్ సూపర్. ప్లేట్ నాకాల్సిందే. నెల్లూరు చేపల పులుసు రెసిపీ. నెల్లూరు చేపల పులుసు టేస్ట్ వేరు. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి అంత రుచికరంగా ఉండేదానిని ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు లేట్, ఈ విధానాన్ని ఫాలో అయ్యి నోరూరించే నెల్లూరు చేపల పులుసును వండుకొని ప్లేట్లు లాగించేయండి. ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రియులకు పండగ అన్నట్లే. ఇక ఫిష్ ప్రేమికులకు అయితే నోట్లో లాలాజలం ఊరుతుంది. అయితే చేపల పులుసులో చాలా రకాలు ఉన్నప్పటికీ ఎక్కువ మందికి నెల్లూరు చేపల పులుసు తినాలని ఉంటుంది. కానీ దానిని చేయటం అందరికీ రాదని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఆ విషయంలో చింత అవసరం లేదు. దీని తయారీకి అరగంట కంటే ఎక్కువ టైం పట్టదు. కానీ అబ్బో, ఆ టేస్టే వేరు. ఇక్కడ చెప్పిన విధానంలో ట్రై చేస్తే ఎవరైనా చేపల పులుసును ఈజీగా చేసుకొని ప్లేట్లు నాకేస్తారు. మరి నెల్లూరు చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు, కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. తయారీకి కావాల్సినవి: చేపలు 1 కేజీ, చింతపండు 50 గ్రాములు, ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసి పెట్టుకోండి, పచ్చిమిర్చి 4, పుల్ల మామిడికాయ 1, టమాటా 1, మెంతులు అర టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ధనియాలు 2 టీ స్పూన్లు, ఆవాలు అర టీ స్పూను, నూనె 4 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను, పసుపు అర టీ స్పూను, కారం 4 టీ స్పూన్లు, ఉప్పు సరిపడా, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1. నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం: ముందుగా చేపల్ని కావలసిన సైజులో కట్ చేయించుకొని వాటిని ఉప్పు, నిమ్మకాయతో బాగా కడగాలి. తర్వాత చేప ముక్కలపై 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. మసాలాలు అన్నీ చేప ముక్కలకు పట్టించేలా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల టేస్ట్ అదిరిపోద్ది. వీటిని ఓ 15 నిమిషాలు పక్కన పెట్టండి. పెద్ద నిమ్మకాయ సైజు 50 గ్రాముల్లో చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. ఓ పుల్ల మామిడికాయ తొక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అలాగే టమాటాను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ లేకపోతే దాని బదులు మరో టమాటాను కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టి మెంతులు 1/2 టీ స్పూను, జీలకర్ర అర టీ స్పూను, ధనియాలు 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్ వేసి చిన్న మంటపై దూరగా వేయించి అనంతరం ఓ చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. అవి కొద్దిగా చల్లారాక రోలు లేదా మిక్సీలో వేసి పొడిగా చేసుకోండి. తర్వాత కొంచెం పెద్ద గిన్నె లేదా కళాయి స్టవ్ మీద పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె వేడెక్కాక మెంతులు 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర అర టీ స్పూను, కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దూరగా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు త్వరగా వేయించాలి. అనంతరం మామిడి ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి. అవి కాస్త మెత్తగా అయ్యాక పసుపు 1/2 టీ స్పూను, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు సరిపడా వేయాలి. ఆల్రెడీ మొదట్లో ముక్కలకు ఉప్పు వేసాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సరిపడా వేసుకోవాలి. తర్వాత ముందుగానే సిద్ధం చేసిన మసాలా పొడిని ఇప్పుడు వేసి నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జును వేసుకొని కావలసినంత నీరు పోసుకోవాలి. 3 నిమిషాలు ఉడకబెట్టాలి. పులుసు నురగ వచ్చిన తర్వాత చేప ముక్కల్ని 1 బై 1 నిదానంగా వేయాలి. 10 నిమిషాలు ఉడికించాలి. చేప ముక్కల రంగు మారుతూ ఉంటే ఉడికినట్లే అని అర్థం. సరిగ్గా అప్పుడే కొత్తిమీర వేసి స్టవ్ ఆపేయండి. అంతే, అదిరే రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.